టమాటో నిల్వ పచ్చడి చేద్దాం రండి. కావాల్సినవి టమాటోలు బాగా కడిగి ఆరబెట్టి ఉంచుకోవాలి. టమాటోలను 4 వక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో టమాటోలు నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసి ఆవాలు చిటపటలాడేటప్పుడు దించేయాలి. ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. వాటర్ మొత్తం ఇమిరిపోయే వరకు ఉడికించాలి. ఇలా దగ్గరికి వచ్చేదాకా మగ్గనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత టమాటోలని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోకి కప్పు కారం, హాఫ్ కప్పు ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, చిటికెడు పసుపు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసి ఏవైనా తక్కువ ఉంటే వేసుకోవాలి, ఉప్పు కారం లాంటివి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. 1 కప్పు ఆయిల్, పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, గుప్పెడు కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వీటన్నిటిని బాగా వేయించి పెట్టుకోవాలి. తర్వాత అందులోకి మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ను వేయాలి. ఆయిల్ పైకి తేలేదాకా మగ్గనివ్వాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బెటర్, ఎందుకంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఒక తేమ లేని కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే తేమ ఉండకూడదు. తేమ ఉంటే తొందరగా పాడైపోతుంది. ఎంతో టేస్టీగా కారంగా పుల్లగా పచ్చడి రెడీ. నేను తేమ లేని బాక్స్లోకి నిల్వ చేస్తున్నాను. మనం అంతా ఒకేసారైనా పోపు పెట్టుకోవచ్చు, లేదా కావాల్సినప్పుడు కొంచెమైనా పోపు పెట్టుకోవచ్చు. ఈ నిల్వ పచ్చడిని ఎలా అయినా చేసుకోవచ్చు. దీనిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం పాటు బాగుంటుంది. బయట ఎక్కడైనా కూడా తొందరగా ఏం పాడవదు, ఎలా అయినా బాగానే ఉంటుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.